या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అందరికీ వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. మానవతా మూర్తులకు, మహోజ్వల కీర్తులకు వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. ఈరోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 2వ రోజు మనం ప్రవేశించాము. నిజానికి ఆ తల్లి లేనిటువంటి అణువు, ఆ తల్లి లేనటువంటి ఘనము ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ప్రకృతిలో ఏమీ లేదని మనం తెలుసుకోవాలి. భారత దర్శనంలో భాగంగా నేను సందర్శించినటువంటి అత్యద్భుతమైనటువంటి దేవీ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. కానీ అందులో అత్యంత హృదయానికి హత్తుకుని పోయినటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. నేను ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల గురించి మాట్లాడదలుచుకోలేదు. కారణం, ఆ శక్తిపీఠాల గురించి చాలా సందర్భాల్లో చాలా మంది చాలా గొప్పగా, చాలా విశేషంగా చెప్తూ వచ్చారు. ఇది అందరికీ జగద్విదితమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే నేను రోజుకి ఒక దేవస్థానం గురించి, దేవీ క్షేత్రం గురించి, అక్కడ విశేషాల గురించి మీకు పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మరొక పుణ్యక్షేత్రం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను పుట్టింది కడప జిల్లాలో ప్రొద్దుటూరు అనేటువంటి పట్టణంలో పుట్టాను. ప్రొద్దుటూరుకి దగ్గరలో ఒక గంటన్నర ప్రయాణం చేస్తే ఉన్నటువంటి క్షేత్రము పుష్పగిరి. నేను పుట్టిన దగ్గర నుంచి పుష్పగిరికి ఎన్నోసార్లు వెళ్లాను. పుష్పగిరి చాలా అద్భుతమైనటువంటి హరిహర క్షేత్రము అని చెప్తారు. పుష్పగిరి తదనంతర కాలంలో నాకు బాగా హృదయానికి దగ్గరగా అయిపోయింది. కారణం, సత్యసాయి బాబా వారు పుష్పగిరి తిరునాళ్లకి వెళ్లి అక్కడ చాలా అద్భుతమైనటువంటి సేవలు చేశారు అతి చిన్న వయసులో, 12-13 ఏళ్ల వయసులో. కాబట్టి స్వామి యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఎప్పుడైనా సరే పుష్పగిరి పుష్పగిరి అని తెలిసేది. అలాగే పుష్పగిరి శంకరాచార్య మఠము అక్కడ ఉన్నది. పుష్పగిరి శంకరాచార్యుల వారిని కూడా నేను చూసిన సందర్భాలున్నాయి. అయితే ఈ భారత దర్శనంలో భాగంగా నేను ఈ పుష్పగిరి క్షేత్రాన్ని దర్శించాను. ఈసారి దర్శించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి, అంటే ఇంతకు ముందు తెలుసుకోని విషయాలు, కొన్ని చాలా అరుదైన విషయాలని నేను ఈసారి గమనించాను ఈ భారత దర్శనంలో భాగంగా. ఆ విషయాలను మీకు విన్నవించే ప్రయత్నం చేస్తున్నాను. శివుడి యొక్క తాండవం నందికొండలలో, కర్ణాటక ప్రాంతంలో నందికొండలలో జరిగిందట. ఆ జరిగిన సమయంలో శివుడి యొక్క పదముద్రల ప్రదేశంలో 3 నదులు ఉద్భవించాయట. అందులో ఒక నదీమ తల్లి శివుడిని వేడుకుందట, స్వామి నా జన్మ కారణమేమిటి అని. శివుడు వెంటనే చాలా ప్రసన్నంగా, ఎంతో దయతో తన ధనుస్సును తీసి ఆ ఒక రేఖామాత్రంగా ఒక గీత గీసి, ఆ గీత ఎలా వెళితే అలా వెళ్ళమని ఆదేశిస్తారట. అలాగా నదీమ తల్లి ప్రయాణం చేస్తూ ఆ రాష్ట్రాలు దాటి కడప జిల్లాలో ప్రవేశిస్తుంది. అక్కడ మరో 4 నదులు సంగమం చేయడం వల్ల ఆ నది చాలా అద్భుతమైనటువంటి నదిగా పేరుగాంచుతుంది. ఇది ఆ నది పేరు పెన్నా నది అంటారు. ఈ వెళ్ళిన నది పేరు పినాకిని నది అంటారు. కారణం, శివుడి యొక్క ధనస్సు పినాకిని, ఆ పినాకిని గీసిన రేఖామార్గంలో పయనించింది కాబట్టి దీని పినాకిని అన్నారు. పూర్వము గరుత్మంతుడు తన తల్లికిచ్చిన మాట ప్రకారము స్వర్గములో అమృత భాండాన్ని జయించి తిరిగి వచ్చే క్రమంలో
ఈ ప్రాంతంలో ఉన్న సరస్సులో పొరపాటున 2 అమృత బిందువులు పడతాయట. ఆ సరస్సు అంతా కూడా సంజీవనమైపోయి ఆ ఊళ్ళో ఉన్న ఒక రైతు తన ఎద్దుల్ని కడిగే క్రమంలో ఆ సరస్సులో దిగితే ఆ ఎద్దులు కాస్త కోడె ఎద్దులుగా మారిపోవడం, ఆ ముసలి రైతు కాస్త యవనుడిగా మారిపోవడం, ఈ విషయాలన్నీ విన్నటువంటి జనమంతా కూడా తండోపతండాలుగా వచ్చి స్నానాలు చేయడం, దాంట్లో యవనులుగా మారిపోవడం, మృత్యువును జయించడం జరుగుతుంది. దేవతలందరూ కూడా ఈ విషయాన్ని విని త్రిమూర్తులకి విన్నవిస్తే వాళ్ళందరూ కూడా హనుమంతుడిని పంపించి, నాయనా ఈ సరస్సుని మొత్తం కప్పేసేయి అని చెప్తే హనుమంతుడు తన బలాన్నంతా ప్రదర్శించి ఒక పెద్ద కొండని తీసుకొచ్చి సరస్సులో వేస్తారట. కానీ చాలా అద్భుతంగా ఆ కొండ ఒక సరస్సులో పుష్పములాగా తేలుతూ ఉండడం జరిగింది. సో కొండ సరస్సులో పడి పుష్పములాగా తేలింది కాబట్టి ఆ కొండని పుష్పగిరి అనేటువంటి పేరు వచ్చింది. దాని తర్వాత శివుడు, విష్ణువు తమ పాదముద్రల్ని పట్టుగా చేసి ఆ కొండని నిలబెడతారట. ఆ కారణం చేత ఆ కొండకి ఒక వైపు చెన్నకేశవ స్వామి, ఇంకో వైపు మల్లికార్జున స్వామి మనం చూడొచ్చు. ఈ విధంగా చాలా అద్భుతమైన ప్రదేశం అండి. ఎంత శిల్పకళ అంటే అసలు మనం మైండ్ అంతా కూడా మైమరిచిపోతాం. దీనికంటే కూడా ప్రధానంగా ఇక్కడ కామాక్షి అమ్మవారు అక్కడ ఉద్భవం జరుగుతుంది. అయితే పూర్వము శంకరాచార్య వారు భారత దిగ్విజయ యాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఆ కామాక్షి తాయి సన్నిధిలో శ్రీచక్ర మేరు ప్రతిష్ఠ చేస్తారు. ఈసారి భారత దర్శనంలో ఈ విషయాన్ని నేను చాలా సూక్ష్మంగా, చాలా డీటెయిల్డ్ గా గమనించడం జరిగింది. ఆ ఆలయంలో ఎవడూ లేకపోవడం అయితేనేమి, ఆలయంలో కనీసం చెప్పడానికి కూడా ఎవరు లేకపోవడం వల్లనైతేనేమి, నేను వెళ్లిన సమయంలో అక్కడ ఎవరు లేక అమ్మవారి దగ్గర కాసేపు కూర్చున్నాను. ఆ అమ్మవారిని చూస్తుంటే ఎంత ఉద్వేగం అయిపోయిందంటే ఆ ఉద్వేగము కాస్త ఆ ఆనంద బాష్పాలుగా మారిపోయింది. కారణం అమ్మవారి ముందర నేనెప్పుడు ఇంతకుముందు చూసిన గుర్తులేదు. శ్రీచక్ర మేరు ఉన్నది. శ్రీచక్ర మేరు అంటే 3 డైమెన్షన్ లో ఆ ఒక పెద్ద శిలని శ్రీచక్రం లాగా మలిచారట. శంకరాచార్య వారు ప్రతిష్ఠ చేశారు మంత్రపూర్వకంగా. సో చాలా అద్భుతమైనటువంటి ఆ శ్రీచక్ర మేరు ఇది. దేశంలో ఇంకెక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ శ్రీచక్ర మేరు కనిపిస్తుంది. ఇక అమ్మవారిని సదా స్మరిస్తూ సమస్తలోకా సుఖినో భవంతు మంత్రజపం చేస్తూ నేను అక్కడ కాసేపు గడిపాను. అయితే ఇక్కడ జనసంచారమే లేదు. ఈ యొక్క చాలా పూర్వ వైభవాన్ని కోల్పోయింది. దానికి కారణం పూర్వము విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రహారికులందరూ వారిని గెలిచేస్తారట, హేళన చేస్తారట. అందుకు వారు చాలా ఆగ్రహించి ఈ యొక్క అగ్రహారం పూర్వ వైభవాన్ని కోల్పోతుంది. ఇక ముందు ఎప్పుడైతే మర్రి చెట్టు మొలుస్తుందో, ఎప్పుడైతే కాకి కనిపిస్తుందో అప్పటిదాకా దీనికి పురోగతి లేదు అని శాపమిస్తారట. ఇలా సుమారు 200 ఏళ్ల నుంచి పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఈ మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఒక ఆర్యవైశ్య ఆ ఛత్రంలో ఒక మర్రి చెట్టు మొలిచింది అని చెప్తూ ఉంటారు స్థానికులు. ఇలాగా ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశము ఈ యొక్క పుష్పగిరి క్షేత్రం. ఈ పుష్పగిరి క్షేత్రాన్ని మనమంతా కూడా ఎప్పుడు కడప జిల్లాకు వెళ్లినా చూసే అతి అద్భుతమైన ఆ యొక్క క్షేత్రాలలో పుష్పగిరి ఒకటి అని మనం తలుచుకోవాలి. ఆ శంకరాచార్య పరంపర ఆ పుష్పగిరి శంకరాచార్య మఠంలో సాగుతున్నది ఇప్పటికి కూడా. ఈ విధంగా హరిహర అభేదత్వాన్ని అక్కడ మనం చూడొచ్చు. పంచ నదుల సంగమాన్ని అక్కడ చూడొచ్చు. పెన్నా నది ప్రవహించడం చూడవచ్చు. ఆ విధంగా మధ్య అహోబిళం అంటారు వైష్ణవులు, ఆ మధ్య కైలాసం అంటారు శైవులు. ఈ విధంగా ఎన్నో ప్రాశస్యాన్ని అక్కడ మనం చూడొచ్చు. ఇలాంటి విషయాలని నేను మీకు విన్నవిస్తూ ఆ ప్రదేశంలో, ఆ క్షేత్రంలో కామాక్షి అమ్మవారి సన్నిధిలో ఉన్న శ్రీచక్ర మేరువుని ఖచ్చితంగా మనం దర్శించాలి అని చెప్పుకుంటూ హరి ఓం శాంతి శాంతి శాంతి.